గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మా నమస్కారాలు. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మన ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా అలాగే మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈద్ ముబారక్. ఆనాడు డోర్ టు డోర్ వచ్చినప్పుడు ముఖ్యంగా మీ గ్రామం యొక్క దృష్టి నాకు రోడ్ల మీదే పడింది. చాలా నేను డోర్ టు డోర్ చేసేటప్పుడే నేనే ఇబ్బంది పడ్డాను. చాలా అసలు రోడ్లు బాగోలేదని చెప్పి నేను ఎమ్మెల్యే అవగానే మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే అవగానే ముందు తాళ్ళూరుకి రోడ్లు ఎలా అయినా తీసుకురావాలి అని చెప్పేసి మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా 74 లక్షలు కేటాయించాం మీ గ్రామానికి. మీ అందరికీ రోడ్లు కనిపిస్తున్నాయమ్మా, రోడ్లు వేస్తున్నట్టు. అలాగే ఇందాక మహిళలు అడిగారు నన్ను ఇక్కడ రోడ్డు కూడా చేయించమని. అది ఆల్రెడీ శాంక్షన్ అయిందమ్మా. 5th ఫేజ్లో 20 లక్షలు పెట్టి మేము ఆ రోడ్ వేపిస్తున్నాము. అది కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ చూసుకుంటే మీ ఊర్లో వచ్చేసి 1 2 3 4 6 రోడ్లు వచ్చినాయమ్మా. గడిచిన 2 ఏళ్లకే, ఇంకా 2వ ఏడు ఇంకా పూర్తి కూడా కాలేదు, 2 ఏళ్లకే మనం 6 రోడ్లు మీ గ్రామానికి తీసుకొచ్చామంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీ ప్రజల పట్ల ఎంత దయ చూపెడుతుందో, ఎంత ప్రజల పక్షాన నించుంటుందో మీరందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. మన ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో కూటమి ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా మనం అందరం చేసుకున్నాం. ముఖ్యంగా మహిళలకి, వాళ్ళ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ముఖ్యంగా మహిళలకి అటు గ్యాస్ కానివ్వండి, అటు ఫ్రీ బస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మహిళలు సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రామ్ సూపర్ 6 అని చెప్పి మనం అన్నీ కూడా చేసుకున్నాం. ఇంకా కొన్ని పెన్షన్లు ఉన్నాయి, అలాగే మన కొత్త పెన్షన్లు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది. ఇవన్నీ కూడా గడిచిన 2 ఏళ్లకే దాదాపు సూపర్ 6 ప్రోగ్రాంలో మనం 85% వరకు కూడా ప్రజలకి ఇచ్చున్నాము. తర్వాత ఇంకా మిగతాది కూడా రానున్న 3 ఏళ్లలో ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా ఎలక్షన్లో నెరవేరుస్తాము ప్రతి ఒక్క హామీ కూడా. ఈ పార్టీకే మీ అందరికి అర్థమై ఉండాలా, కూటమి ప్రభుత్వం అనేది పేదల పార్టీ, ఏ మాట ఇచ్చినా మాట తప్పని పార్టీ అనేది కూటమి పార్టీ. మీరందరూ అర్థం చేసుకొని దయించి మా మీద కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోండి. మీ అందరికీ ఎప్పుడూ అండగా నిలబడతాం. ఇప్పుడు రేపు మన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కూడా జరుగుతుంది. ఇదంతా దీని ముఖ్య ఉద్దేశం మన ఊర్లో గ్రామాలు దగ్గరకే ఉంది. ఇది మన అదృష్టం. మన ఊర్లో యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాలని ఒక భావంతో ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసుకుంటున్నాము. దగ్గర ఉంది కాబట్టి మన యువతకు కూడా ఛాన్స్ ఉంటుంది నేను ఆశిస్తున్నాను. మన యువత కూడా రేపొద్దున దేశాభివృద్ధికి వారి శ్రమ కేటాయించాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నేను ఎప్పుడు తోడుగా నిలబడతాను. నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా అక్షరాలు ఏమన్నా నాయకత్వం